వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి దిగజారుడు గురించి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఇంకా గుడ్డిగా నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. తన రాజకీయాలకు అడ్డొస్తే తల్లి, చెల్లి, బాబాయ్, తండ్రి అనే తేడా ఏమాత్రం చూడడు జగన్మోహన్ రెడ్డి. మీకు గతంలోనే తెలుసు, అనేక సందర్భాల్లో రాజకీయాల్లో ఏలు పెడితే రాజశేఖర్ రెడ్డి గద్దించి బెంగళూరు పంపితే తిరిగి వెనక్కి వచ్చేసాడని చెప్పి గతంలో రోసయ్య అనేక సందర్భాల్లో చెప్పాడు. తర్వాత చాలామంది కూడా దాన్ని ఒప్పుకున్నారనుకోండి, అది వేరే విషయం. అలాగే తన తల్లి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వినట్లేదని చెప్పి తల్లి కూడా అనేక సందర్భాల్లో నా వద్దకు వచ్చి బాధపడింది విజయమ్మ ఆ కొడుకు గురించి అని చెప్పి అదే రోజే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. ఎప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, తర్వాత రాజకీయంగా అడ్డంగా ఉన్నాడని చెప్పి బాబాయ్ అడ్డాన్ని ఎలా తొలగించుకున్నారో మనందరికీ తెలుసు. గొడ్డల పోటుతో చంపేసి దాన్ని గుండెపోటుగాని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సరే, ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు అనుకుంటే అది వేరే విషయం. ఇకపోతే ఇప్పుడు అడ్డంగా ఉంది ఎవరయ్యా అంటే చెల్లి. సొంత చెల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అడ్డంగా ఉంది. కాబట్టి ఆవిడ మీద ఎలాంటి విమర్శలు చేయడానికైనా నాతో పాటు రక్తం పంచుకు పుట్టిందనే ఇది కూడా మర్చిపోయి, నా తోబుట్టువేమోనన్న సంగతి మర్చిపోయి, అన్నిటికీ మించి ఒక ఆడపిల్ల అన్న సంగతి కూడా మర్చిపోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అత్యంత నీచంగా షర్మిల క్యారెక్టర్ను సైతం ప్రశ్నించే విధంగా వైసీపీ నేతలతో విమర్శలు చేస్తున్నాడు. నిన్న మొన్న మనం చూసాం, అసలు షర్మిల రాజశేఖర్ రెడ్డి బిడ్డే కాదు, పెంపుడు బిడ్డ, ఆయన రక్తం పంచుకు పుట్టలేదని చెప్పి దిగజారిపోయి మాట్లాడారు. కొంతమంది అసలు నువ్వు రాజశేఖర్ రెడ్డికే పుట్టావా, మాకు అనుమానం వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. అన్నిటికీ కూడా నేను షర్మిల సమాధానం చెప్పింది. నా మీద, నా కుటుంబం మీద దాడి చేస్తారని తెలుసు, అయినా కానీ నేను రాష్ట్ర ప్రయోజనాల కోసమే రాజకీయాల్లోకి వచ్చాను, కాబట్టి ఖచ్చితంగా నిలబడతానని చెప్పి చెప్పింది. ఈరోజు ఇవన్నీ కూడా కుదరట్లా. ఆవిడ ఇంటి పేరు వైఎస్ కాదని, మురుసుపల్లి అని, అలాగే షర్మిల రెడ్డి కాదని, షర్మిల శాస్త్రి అని విపరీతమైన ప్రచారం ఒక వారం నుంచి చేస్తున్నారు. కానీ ఫలితమేం ఉండట్లా, ఎందుకంటే ప్రజలు పట్టించుకోవట్లా. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి వదిన బాణం అని చెప్పి గర్వంగా చెప్పిన వాళ్ళే ఈరోజు రెడ్డి కాదు, శాస్త్రి, వైఎస్ కాదు, లేకపోతే ఇంకోటి అంటే నమ్ముతారా? నమ్మరు కదా. సో రాజకీయంగా చెల్లికి పదవి ఇష్టం ఇవ్వటం లేక, అలాగే చెల్లి ఎదగటం ఇష్టం లేక ఇలా అడ్డగోలు కల్పితాలు సృష్టిస్తున్నాడు కదా అని చెప్పి ప్రజలు లైట్ తీసుకున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి సలబళ్ళ ఇలా కాదు, ఇంకా డ్యామేజ్ చేయాలి, షర్మిల్ని ఇంకా డ్యామేజ్ చేయాలి. ఏం చేయాలి? పెయిడ్ ఆర్టిస్టులను రంగంలో దింపాలి. అదిగో అప్పుడే కొండా రాఘవరెడ్డి అని ఒక పెయిడ్ ఆర్టిస్టును రంగంలో దింపాడు. సాక్షి డిబేట్లో కూర్చోబెట్టాడు. సాక్షి డిబేట్లో కూర్చోబెట్టాక కేఎస్ఆర్ అడుగుతాడు, ఏమీ తెలియని నంగరాచిలాగా ఆ షర్మిల మీద అలాంటి ఆరోపణలు వస్తున్నాయి, ఏదో మైనింగ్లో అది ఇదిలో జగన్మోహన్ రెడ్డిని సహాయం చేయమని అడిగిందట. జగన్మోహన్ రెడ్డి ససేమిరా అన్నాడంట, అందుకనే పార్టీలోకి వచ్చిందంట అని చెప్పి ఆ సోషల్ మీడియాలో చూసే నాకైతే తెలియదని చెప్పి కేఎస్ఆర్ గారి కవరింగు. ఇదంతా ప్రీ ప్లాన్డ్, పక్కా స్క్రిప్టు. ఎక్కడ సోషల్ మీడియాలో మైనింగ్ అని ఎక్కడొచ్చింది? ఎక్కడా రాలా, వీళ్ళు సృష్టించారు. ఈ కొండా రాఘవరెడ్డి చెప్పిన పిట్ట కథ ఏంటనుకున్నారు? నాడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడంట షర్మిల, విజయమ్మ, భారత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి కలవటానికి వెళితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి తల్లిని పాదయాత్ర చేయమన్నాడట. ఎవరిని? విజయమ్మని. విజయమ్మని పాదయాత్ర చేయమంటే షర్మిల అందంట, తల్లికి కాళ్ళు నొప్పి కదా, పెద్ద వయసు, అంత లెక్క నడవలేదేమో అందంట. అంటే అప్పుడు భారతీరెడ్డిని పాదయాత్ర చేయమన్నాడట. అప్పుడు షర్మిల మధ్యలోకి వచ్చి, లేదు లేదు, భారతీరెడ్డి కాదు, మన ఫ్యామిలీ కోసం ప్రాణాలు ఇచ్చేది నేను, పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేది నేను, కాబట్టి నేనే పాదయాత్ర చేస్తానని చెప్పి షర్మిల జగన్తో చెప్పిందట. జగన్మోహన్ రెడ్డి కూడా కొట్టలేదంట. బయటకు వచ్చేసి మీడియా వాళ్ళు ఏం జరిగింది లోనని గొట్టాలు పెట్టగానే, గొట్టాలంటే మైకులు, ఆయన చెప్పడం అలా చెప్పాడు. గొట్టాలు పెట్టగానే నేను పాదయాత్ర చేస్తున్నాను, పార్టీ కోసం రేపటి నుంచో ఎల్లుండి నుంచో పాదయాత్ర చేస్తున్నాను, బ్రదర్ అనిలు నేను క్షణాల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి షర్మిల చెప్పిందట. వాస్తవానికి ఎవరు కూడా ఆడ పాదయాత్ర చేయమని అడగలేదట, షర్మిలే కావాలని చేసిందంట. ఏంటి దాని వెనక కుట్రంటే, తన అన్న రేపొద్దున ముఖ్యమంత్రి అయిన తర్వాత దోచుకు తినాలనే ఒక ప్రీ ప్లాన్తోనే ఆ రోజు పాదయాత్రకు వచ్చిందంట. ఇది ఆయన చెప్పిన పెట్ట కదా. చెప్పేవాడికి ఎట్టా సిగ్గులేదు, వినేవాడికైనా సిగ్గు ఉండాలిగా. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ జెండా మోసేవాడే ఉన్నాడా? దిక్కుందా? అసలు పార్టీ జెండా మోయడానికి దిక్కుందా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు? అలాంటి దిక్కులేని ఒక పార్టీలో షర్మిల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు, నేను దోచేసుకుందామని చెప్పి ప్లాన్ వేసిందా? మరి ఎప్పుడు చెప్పలేదే? షర్మిల పాదయాత్ర చేసినప్పుడు ఎప్పుడు కూడా మేము పాదయాత్ర చేయమనలేదు, షర్మిలే చేస్తున్నాను ఎందుకు చెప్పలేదే? మరి జగనన్న వదిలిన బాణం అని చెప్పుకున్నారే, జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పుకున్నాడే, వైసీపీ నేతలు కూడా అదే చెప్పారే. మరి జగన్ వదిలిన బాణం కాకపోతే అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థానంలో ఉండాల్సిన అర్హత షర్మిలకే ఉందని చెప్పి ఆ రోజు నెత్తినెందుకు పెట్టుకున్నారు? ఎందుకు పెట్టుకున్నారు? ఇది పచ్చి అబద్ధం. షర్మిల దానికి ఈరోజు చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. నేను నా బిడ్డల మీద ప్రమాణం చేస్తా, నా తల్లిని తీసుకొచ్చి చెప్పిస్తా ఆ రోజు ఏం జరిగిందో. ఎవరో కొండా రాఘవరెడ్డి
వచ్చి తన బిడ్డల మీద దేవుడి గుడిలో ప్రమాణం చేస్తాడా? నేను నా ఇష్టదైవం మీద ప్రమాణం చేస్తా, నువ్వు నీ ఇష్టదైవం మీద ప్రమాణం చేయి. ఆ రోజు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని నన్ను పాదయాత్ర చేయమంటేనే నేను పాదయాత్రకి వెళ్ళా. నా అంతటిగా నేను పాదయాత్ర చేస్తానని అనలేదు. దానికి నా తల్లి సాక్ష్యం. నేను నా తల్లితో ఎక్కడ కావాలని నేను అక్కడ చెప్పిస్తా. కాదు అని తన బిడ్డల మీద ప్రమాణం చేసి ఎవరితోనైనా చెప్పించగలడా? కొండా రాఘవరెడ్డి ఇదంతా నీకెలా తెలుసు అని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. అప్పుడు వాళ్ళ రిలేటివ్ ఎవరోనంట అక్కడ సూపరింటెండెంట్గా ఉన్నాడంట, జైలు సూపరింటెండెంట్గా ఉన్నాడంట. ఆయన విన్నాడంట, ఈయన కొండా రాఘవరెడ్డికి చెప్పాడంట. అది ఇప్పుడు ఈరోజు చెబుతున్నాడు. పైగా ఇంకొక మాట, ఎందుకు గెలిచిన తర్వాత షర్మిలను దూరం పెట్టారంటే దీనికి ఒక నీచమైన కథ అల్లారు. ఏంటంటే షర్మిలను ఆ బ్రదరానీలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూర్చుని, మా దగ్గర ఒక 200-250 రూపాయలు విలువ చేసే ప్రోడక్ట్ ఉంది, దాన్ని ప్రభుత్వం చేత 750 రూపాయలు కొనిపించాలి, మేము కొద్దిగా నష్టాల్లో ఉన్నాం కాబట్టి 750 కొనిపించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడిగితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పైసా నష్టం వచ్చే పని చేయను అన్నాడంట. ఈ ఇయర్లో ఇదే బెస్ట్ జోకు, ఈ ఇయర్లో ఇదే బెస్ట్ జోకు అన్నాడు. చూడండి, ప్రభుత్వానికి పైసా నష్టం కలిగే పని నేను చేయనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి ఈ కొండా రాఘవరెడ్డి చెప్పాడు. చూడండి, సాక్షిలో కూర్చుని ఈ బెస్ట్ జోక్ ఇదే. అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి, కొద్దో గొప్ప ఎక్కడైనా పోలుకులు ఉండాలి, ముఖం మీద మింగేటట్టు ఉండకూడదు అబద్ధం ఆడితే. జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న 4 కోట్ల రూపాయలు పిల్లల డబ్బులు పెట్టి ఎడ్యుకేషన్ సమ్మిట్ పేరుతో జల్సాలు చేశాడు, మీటింగులు పెట్టి. మీరు 433 కోట్లు ప్రభుత్వ డబ్బులు పెట్టి అక్కడ బిల్డింగ్ కట్టుకున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ దారాన్ని వృధా చేయింది. రెండోది, ఇక్కడ ఎక్కడ దొరికిపోయాడంటే కొండా రాఘవరెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తరువాత షర్మిల 2 సార్లు విజయవాడ వెళ్ళింది. 2 సార్లు. ఒకటి మధ్యలో ఒక ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం తన తల్లితో విజయమ్మతో కలిసి వెళ్ళింది. రెండోది మొన్న పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళింది. ఈ 2 సార్లు తప్ప ప్రమాణ స్వీకారం తర్వాత వైఎస్ షర్మిల అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాల. రెండోది బ్రదరానీలతో కలిసి కూడా వెళ్ళాల, మధ్యలో వెళ్ళింది ఒకసారి, అది కూడా విజయమ్మతో వెళ్ళింది. మరి ఇక్కడ కొండా రాఘవరెడ్డి ఏం చెప్పాడు? ఒక అబద్ధం చెప్పాడు. షర్మిలను బ్రదరానీలు వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో 2 రోజులు కూర్చున్నారట, 1 రోజు 2 రోజులు కూర్చున్నారట, దీనికోసమే కూర్చున్నారట. కానీ మీరు రికార్డ్స్ ఒకసారి చూడండి, ఎక్కడా కూడా షర్మిల కానీ బ్రదరానీలు వీరిద్దరూ కలిసి విజయవాడ వెళ్ళింది లేదు. షర్మిల వెళ్ళిందే 2 సార్లు. ఒకటి వ్యక్తిగత కార్యక్రమం, అది కూడా తల్లితో. రెండోది జగన్మోహన్ రెడ్డికి పెళ్లి కార్డు ఇవ్వడానికి. సో ఇక్కడ దొరికిపోయాడు కొండా రాఘవరెడ్డి. రెండోది అయితే షర్మిల ఛాలెంజ్కి కొండా రాఘవరెడ్డి ముందుకు రావాలా. నిజంగా నీలో చిత్తశుద్ధి ఉంటే, నువ్వు చెప్పాయని నిజమని నువ్వు నమ్మితే నీ పిల్లల మీద ప్రమాణం చేయడానికి నువ్వు రావాలా. అక్కడ షర్మిల ప్రమాణం చేయటమే కాదు, తన తల్లితో కూడా చెప్పిస్తానంది. మరి రేపు విజయమ్మ ఆ రోజు మేమందరం కలిసి పాదయాత్ర చేయమంటేనే షర్మిల చేసింది అని చెప్పింది అనుకో, నీ తల అక్కడ పెట్టుకుంటావు కొండా రాఘవరెడ్డి? జగన్మోహన్ రెడ్డి అక్కడ పెట్టుకుంటాడు అంటే ఈ స్క్రిప్ట్ ఎవరిది? ఇది సజ్జల రామకృష్ణారెడ్డిది లేదా జగన్మోహన్ రెడ్డిది. వీళ్ళిద్దరూ కలిసి షర్మిలను దూరంగా పెట్టావు అని రేపు ప్రజలు అడిగితే చెప్పటానికి ఈ కొత్త కథ అల్లారు. అంటే ఏదో దోచుకోవడానికి, మైనింగ్లో 1000 కోట్లు దోచుకోవడానికి ప్లాన్ వేస్తే జగన్మోహన్ రెడ్డి అందుకు ఒప్పుకోలేదని వాళ్ళు బయటికి వెళ్ళిపోయి పార్టీ పెట్టుకున్నారట. మళ్ళీ ఈరోజు అన్న మీద కక్ష సాధించడానికి రాష్ట్రానికి వచ్చిందట. ఇది వాళ్ళు చెప్పే కథ. ఎక్కడైనా నమ్మశక్యంగా ఉందా? 2000 జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన సమయంలో పార్టీ జెండా మోసేవాళ్ళు లేడు. అలాంటి సమయంలో పాదయాత్ర చేసింది. ఆ రోజు మీ గొప్పగానే, షర్మిల గొప్పగానే చెప్పారు మొత్తం. రెండోది, అసలు ఎప్పుడూ కూడా బ్రదర్ అనిల్ని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాల, కానీ వెళ్ళారు అని చెప్పి ఒక అబద్ధం చెప్పాడు. అంటే ఇవన్నీ లాజిక్లు వస్తాయని చెప్పి తెలియదు కదా, కూర్చోబెట్టారు, స్క్రిప్ట్ ఇచ్చారు. ఎవరు ఈ కొండా రాఘవరెడ్డి అంటే తెలంగాణలో గతంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు 2017-18 సమయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడు. తర్వాత కొంతకాలం షర్మిల పార్టీ పెట్టిన తర్వాత షర్మిల పార్టీ వెంట ఊగాడు అనుకోండి. తర్వాత ఇలాంటి వాళ్ళందరినీ బయటికి తీసి జగన్మోహన్ రెడ్డి నానా రకాల మాటలు అనిపిస్తున్నాడు. అంటే నేను అందుకే చెప్పా, తల్లి చెల్లి అనే భేదం ఉండదు. ఇప్పుడు విజయమ్మ మాట్లాడలేదు కాబట్టి సరిపోయింది. రేపు విజయం బయటకు వచ్చి షర్మిల తరపున ఒక మాట మాట్లాడమనంటే విజయమ్మ మీద ఏ స్థాయిలో ఎగురుతారో. అసలు నువ్వు రాజశేఖర్ రెడ్డి భార్యవే కాదంటారు.
నువ్వు రాజశేఖర రెడ్డి భార్యవే కాదంటారు, ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు అంటలేదా రాజశేఖర రెడ్డి కూతురు కాదు షర్మిల అని అన్నారు కదా, అలాగే రేపు ఏమంటారంటే రాజశేఖర రెడ్డి భార్య కాదంటారు. విజయమ్మ ప్రస్తుతానికి బయటికి రాలేదు కాబట్టి సరిపోయింది. అంటే ఉచ్చ నీచాలు మరిచి జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ఆ ఫ్యామిలీ మీద విమర్శలు చేయిస్తున్నాడు అనడానికి ఇదొక ఉదాహరణ. ఇలాంటి విమర్శలు భవిష్యత్తులో చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు షర్మిల ఏ పార్టీలో అయినా ఉండవండి, జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీలో అయినా ఉండవండి, ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళవే. కాంగ్రెస్ పార్టీ నీకు రాజకీయ భిక్ష పెడితే నువ్వు బయటకు వచ్చి పార్టీ పెట్టుకోలా, అయినప్పటికీ నీ దారి నీది కదా. అలాగే షర్మిల దారిది షర్మిల. కానీ ఎందుకు ఇలా రాజకీయంగా షర్మిలను టార్గెట్ చేసి లేని అబద్ధాలను సృష్టించి క్యారెక్టర్ని అసోసియేట్ చేయటం, లేదా లేని వాటిని ఇలా ఉన్నట్టుగా క్రియేట్ చేయటం, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాను, సజ్జల రామకృష్ణారెడ్డి మాస్టర్ ప్లాను. ఏది ఏమైనా సొంత చెల్లి అని కూడా చూడకుండా జగన్మోహన్ రెడ్డి ఇంత దిగజారి ప్రవర్తిస్తున్నాడని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చీకొట్టే పరిస్థితి.